జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు నాగూర్ల వెంకన్న గారు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మన తెలంగాణకు ఒక మంచి పేరు తెచ్చిన డైనమిక్ నాయకులు కేటీఆర్ గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు దయాకరణ గారికి, అక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి, తమ్ముడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా మా జ్యోతక్క గారికి, మరి ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు ఉద్యమకారుడు మిత్రుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు తిరిగి స్వంత గూటికి వచ్చిన నా ఆత్మీయుడు ఆరూరు రమేష్ గారికి. రమేష్ అనుబంధం నాది స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నిక నాటిది. అప్పట్లో తెలంగాణ కోసం తాటికొండ రాజన్న రాజీనామా చేస్తే ఈయన పిఆర్పి పార్టీలో ఉండే. ఈయన ఇంటికి పోయి సంజాయించి అప్పుడు ఈయనను పట్టుకొచ్చిన నేను బీఆర్ఎస్లకు. సో ఆనాటి జ్ఞాపకాలు. సో మిత్రులు రమేష్ గారితో పాటు పార్టీలో చేరుతున్నటువంటి బీజేపీ, కాంగ్రెస్, వివిధ పార్టీల నుంచి ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్నటువంటి సోదర సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అప్పటి నుంచి చూస్తూ ఉన్నా మీ అందరిలో ఆనందం, మీ ముఖాల్లో చిరునవ్వులు, ఆ వెలుతురు చూస్తుంటే పెళ్ళయి అత్తగారింటికి పోయిన ఆడబిడ్డ చాలా రోజుల తర్వాత తల్లిగారింటికి వస్తే ఎంత ఆనందం ఉంటుందో మీ అందరిలో అంత ఆనందం కనబడతా ఉంది. అంటే గుండె బరువెక్కిన గుండె ఒక్కసారి తేలికైతే చూడు, అమ్మయ్య మా ఇంటికి మేము వచ్చినాం అనే ఒక సంతోషం మీ అందరిలో కనబడతా ఉంది. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా గట్లనే కేసీఆర్ దిక్కు చూస్తున్నది. ఎందుకు 2 ఏళ్లలో తేలిపోయింది. ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే ఒక భద్రత. కానీ ఈ 2 ఏళ్లలో ఆ భరోసా లేదు, ఆ భద్రత పోయింది. కేసీఆర్ ఉండగా వానకాలం పంట, యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోతుండే. ఏనాడు ఎరువుల కొరత ఉండకపోవు. కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం. కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అని ఒక భద్రత ఉంటుండే రైతుకు. ఎందుకంటే కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా రైతు బంధు మాత్రం ఆగలే. బరాబర్ రైతు బంధు